నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే పలు చోట్ల నేరాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అలాగే ఇందులో ముఖ్యంగా కువైట్లో ఉన్న పిల్లనాయాలు ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాలు సేవించడం, గొడవలకు దిగడం, అలాగే చాలా చోట్ల మనం చూసుకుంటే కత్తి తీసుకొని పొడిచి కూడా చంపేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన భద్రతా కార్యకలాపాలలో మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న 3 కువైటీ పౌరులను అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల దర్యాప్తు విభాగం అధికారులు అనుమానితులను నిశితంగా పరిశీలించిన తర్వాత వారిని అరెస్టు చేశారు. అలాగే మరొక సంఘటనలో మనం చూసుకుంటే ఫిర్దోసు ప్రాంతంలో 2 కువైటీ యువకులు బహిరంగంగా రోడ్డు పైన గొడవ పడ్డారన్నమాట. వారిలో ఒకరికి కత్తిపోట్లు తగిలాయని చెప్పేసి అందులో ఒక వ్యక్తిని మనం చూసుకుంటే హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. ఇద్దరి మధ్య చాలా కాలంగా ఉన్న విభేదాల ఫలితంగా ఈ గొడవ జరిగిందని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. ముందుగా ఒక చిన్న మాటతో ప్రారంభమైన గొడవ మనం చూసుకుంటే శారీరకంగా మారిందని చెప్పేసి, అలాగే అందులో గొడవ పడుతూ ఉన్న ఒక కువైటీ యువకుడు పారిపోయే ముందు మరొక కువైటీ యువకుడు పొడిచాడని చెప్పేసి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా దాడి చేసిన వ్యక్తిని తరువాత పోలీసులకు లొంగిపోయాడు. సంఘటనకు దారి తీసిన పరిస్థితులు నిర్ధారించడానికి పోలీసులైతే ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ దర్యాప్తు ప్రారంభించారన్నమాట. అలాగే స్థానికంగా ఉత్పత్తి చేయబడిన మద్యం కలిగి ఉన్నందుకు అందులూసు పోలీసులు ఒక ఆసియా వ్యక్తిని అరెస్ట్ చేశారు. అలాగే ఒక స్టింగ్ ఆపరేషన్ సమయంలో నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పి ఇంట్లో తయారు చేసిన మద్యంతో నిండిన నీటి సీసాలను ఆ వ్యక్తి తీసుకెళ్తూ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి వెల్లడించారన్నమాట. కువైట్ అంతటా నేరాలు పెచ్చు మీరుతూ ఉన్న నేపథ్యంలో పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కత్తిపోట్లు, మాదక ద్రవ్యాల స్వాధీనం, మద్యానికి సంబంధించిన అరెస్టులను పోలీసులు హైలైట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.